హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఉన్న కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి 10 గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది. ఈ భూమి కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే దారిలో కరీంనగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరం, కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ విలేజ్కి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా ఈ భూమికి చుట్టూ ప్రీకాప్స్ వాల్ పెట్టి ఇస్తున్నారు. ఈ గోడ మొత్తం చుట్టూ పెట్టి ఉంది 4 దిక్కుల. ముందట 30 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. ఇది సీసీ రోడ్ శాంక్షన్ అయింది. ఇక్కడి నుంచి వెళ్ళి సీసీ రోడ్ కంటిన్యూ అవుతుంది. ఆ సీసీ రోడ్కి ఇది ఆనుకొని ఉంది. ఇక్కడున్న విలేజ్కి కూడా దగ్గరలోనే ఉంటుంది. మన సింగిల్ ఫేజ్ కరెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే సింగిల్ ఫేజ్ కరెంట్ అంటే ఇక్కడ ఇండ్లలోకి అంటే మనకు ఇంటిలోకి వచ్చే కరెంటు, ఆ కరెంటుకి ఎలాంటి ఇబ్బంది లేదు, దగ్గరలోనే ఉంటుంది. ఒకవేళ ఇల్లు పర్మిషన్ తీసుకొని అలాంటి కరెంట్ కనుక అప్లై చేసుకుంటే సింగిల్ ఫేజ్ కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇది చుట్టూ ఈ గోడ పెట్టి ఉంది. మొత్తం ఇది 10 గుంటల భూమికి 4 దిక్కుల ఈ గోడను పెట్టి ఇస్తున్నారు మనకు. ఈ భూమి చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే నా రోడ్ ఫేసింగ్ కానీ 4 దిక్కుల మంచి లోతు, మంచి ఆకారంలో ఉంది. ఈ భూమి ఎర్ర నేల, ఫామ్ హౌస్కి మంచి అనుకూలమైన నేల. ఇక్కడ వాటర్ సోర్స్ కూడా బాగుంది. చుట్టూ పొలాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనకు బోరు వేసుకుంటే పడే అవకాశం ఉంది 100%. ఇక్కడ వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఫామ్ హౌస్కి అనుకూలమైన భూమి. ఈ భూమి కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కరీంనగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో రేణుకుంట బస్టాండ్ నుంచి, కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు రేణుకుంట టోల్గేట్ రాకముందుకు రేణుకుంట విలేజ్ బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మంచి రోడ్డు ఉంది ఇక్కడి వరకు ఈ ల్యాండ్కి రావడానికి. దీని ముందు కూడా 30 ఫీట్ రోడ్ ఉంది. ఆ రోడ్డు కూడా సీసీ రోడ్ శాంక్షన్ అయింది. సగం వరకు కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ఈ భూమికి ధర 2,60,000 చెప్తున్నారు ఒక గుంటకి. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఒకవేళ భూమిని కొనాలనుకుంటే ఒక్కసారి వచ్చి చూడండి. ఇదే భూమి కాదు, మీరు ఎక్కడ మీ బడ్జెట్కి భూమిని కొనాలనుకుంటే ఒకసారి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ టీంను మీరు ఒకసారి కలిస్తే మీకు మీ బడ్జెట్లో ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందనేది మాకు కూడా ఒక అవగాహన వస్తుంది. దాని ద్వారా మీకు కొన్ని ల్యాండ్స్ చూపించే ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా మీరు ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. అలా చేస్తే మీరు కొన్ని భూములు చూడగలుగుతారు. మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. దానికోసం మీరు ముందుగా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమిని కొనుక్కున్నట్టయితే మేము డాక్యుమెంట్ పరంగా, అదేవిధంగా బౌండరీస్ పరంగా మీకు ల్యాండ్ ఒకవేళ భయాన అంటే మనకు అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి వెళ్ళి లాస్ట్ చివరి రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మేము మీతోనే ఉంటాం. కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ పేపర్స్ పరంగా, బౌండరీస్ పరంగా మేము దగ్గరుండి చూసుకుంటాం, ఎలాంటి ఇబ్బంది రాకుండా. ఈ విషయంలో భూమి కొనే వాళ్ళకు, ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా కొనే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. దానికోసం మీరు ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఒక్కసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. అలా కలిస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మాకు కూడా మీకు ఎంత భూమి కావాలనేది మాకు అవగాహన వస్తుంది. దానికోసం ఫస్ట్ మీరు ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.